ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేటువంటిది మనం తెలుసుకోవాలంటే ఇవాళ జరిగినటువంటి కార్యక్రమం యొక్క నిదర్శనం. ఈరోజు ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని విస్మరిస్తూ సూపర్ 6ని సూపర్ 0గా చేస్తూ ఎక్కడా కూడా ప్రజలకు మేలు జరిగే ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా ఒక పక్క మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే అందులో సుమారుగా 2,60,000 కోట్ల రూపాయలని నేరుగా డిపిటి పద్ధతి ద్వారా పేద ప్రజలకు సంక్షేమం ద్వారా అందించినటువంటి పరిస్థితి చూసాం. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా 2 ఏళ్లు పూర్తయ్యేసరికి 3,47,000 కోట్ల రూపాయలను అప్పు చేశారు. ఒక పక్క సంక్షేమం లేదు, ఒక పక్క అభివృద్ధి లేదు. మరి పోనీ అమరావతి అయినా కడుతున్నారంటే ఎంతసేపు కూడా నీళ్ళు రావడం తోడడం, రావడం తోడడం, రావడం తోడడం తప్ప ఎక్కడక్కడ ఒక కిటుకు కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ అంతా కూడా ఒక మాఫియాలాగా ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, ప్రశ్నిస్తే అక్రమ కేసులు, ఈ రకంగా వేధిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు ఇది ఇంకా 2 సంవత్సరాలకి ఎంత పెద్ద ఎత్తున వస్తే నేను ఇందాకలు కూడా చెప్పాను, ఇది రేపు 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పడానికి ఇవాళ వచ్చినటువంటి ప్రజా వ్యతిరేకత ఒక నిదర్శనం అని చెప్పి వాళ్ళు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన్యం జిల్లా పరిశీలకులు పెద్దలు చిన్నప్పల నాయుడు గారు మాట్లాడుతున్న కూర్చు నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రం నలుమూలల ఎక్కడ ఏ నియోజకవర్గంలో చూసినా ఏ ప్రాంతంలో చూసినా ప్రజలంతా స్వచ్ఛందంగా ఈ యొక్క వ్యతిరేక కార్యక్రమాలకి హాజరవుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి సూపర్ 6, సూపర్ 7 ఇప్పుడే మన మిత్రులు మాజీ శాసనసభ్యులు మన అన్నంరెడ్డి అతిపురాజు గారి సారథ్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో వారు ఇప్పుడే మాట్లాడారు. హామీలన్నీ గాలి వదిలేసి లేనిపోయినటువంటి కళ్ళపొడ్లు కబుర్లు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారు మహాదిట్ట. ఆయన చెప్పింది చేయడు, చేసింది చెప్పడు. ఎప్పుడు ప్రజలకు సంక్షేమం ఇస్తానని వాగ్దానాలు చేస్తాడు, ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడు. ఆయన్ని ప్రజలంతా గమనిస్తున్నారు, ఆయన తాలూకా చేష్టలన్నీ చూస్తున్నారు. ఈయన ఇప్పుడే అతిప్రాజ్ గారు చెప్పారు, చెప్పినటువంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఏ పథకం అమలు చేయటం లేదు. త్వరలోనే ప్రజలందరూ రేపు జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి బుద్ధి చెప్పేటటువంటి సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ప్రజలు ఘనమైనటువంటి మెజార్టీ ఇస్తే ఆయన తప్పుడు ఆలోచనలు, తప్పుడు హామీలతో ఈవేళ అట్టఫ్లాప్ అయింది తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. ఈ ప్రజలంతా ఆలోచిస్తున్నారు, ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలనేటటువంటి ఆలోచనతో ప్రజలంతా ఉన్నారు. రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ బైక్ ర్యాలీలు, ప్రజలతో మమేకమైనటువంటి ప్రజా ర్యాలీలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈవేళ పెందుర్తి నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి అన్నంరెడ్డి అతిపురాజు గారి సారథ్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో వచ్చినటువంటి అంశాలన్నీ
దొంగలోకి తొక్కి ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి ఒక్క వెన్నుపోటు అనే పదానికి ఒక చంద్రబాబు నాయుడు గారే కేర్ పెట్టరసు. ఎంచేతంటే పిల్లనిచ్చినటువంటి మామకి చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పొడిచి అధికారంలో వచ్చాడు. వేళ ఆయన ఈరోజు 2 సంవత్సరాలు వచ్చి సూపర్ 6 సూపర్ 7 అనేటటువంటి లేనిపోయినటువంటి హామీలు ఇచ్చి ఈవేళ అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి హామీల్ని దొంగలోకి తొక్కి ఏ హామీల్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా కాలయాపన చేస్తూ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసామనేటటువంటి సగర్వంగా చెప్పేది దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడే. ఇటువంటి మాయమాటలు చెప్పేటటువంటి చెప్పింది ఒకటి చేసింది ఒకటి, చెప్పింది చేయడు చేసింది చెప్పడం. ఎలక్షన్ మేనిఫెస్టో గదలో ఒక బుక్ ఇచ్చాడు ఆయన ఇంత పూర్వం 2019-14 ఎలక్షన్స్లో ఒక బుక్ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చి అధికారంలో వచ్చాడు. ఆ బుక్ తీసుకెళ్లి చెత్తబుట్టలో పడిచాడు ఆయన. ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినప్పుడు 50 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి మహిళకి ప్రతి వ్యక్తికి పెన్షన్ ఇస్తానని చెప్పి ఇచ్చినటువంటి కార్యక్రమం ఎక్కడిచ్చారు? పెన్షన్ వేరు. పుట్టిన ప్రతి పిల్లడికి కూడా విద్యా దీవెన విద్యా కానుక కింద చదువు చెప్పేటటువంటి బాధ్యత నేను తీసుకుంటాను అన్నారు. అరాకొరా పిల్లలకు చదువు చెప్పిస్తూ ఒక 50% 60% ఈవేళ ఆ విధమైనటువంటి ఆ స్కీము కూడా ఇంప్లిమెంటేషన్ లేకుండా రైతులకి రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇస్తా అన్నాడు ఆయన. ఏదీ లేదు. కేంద్రం నుంచి వస్తే 5,000 6,000 వస్తుంది అకౌంట్లో పడుతుంటే ఆ క్రెడిట్ చోరీ ఈ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కేంద్ర ప్రభుత్వం కూడా ఈయన ఖాతాలో నేను వేసుకున్నాను అనేటటువంటి కార్యక్రమం. నిరుద్యోగ యువకులకి నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా అన్నారు. ఎవరికైనా ఒక్క నిరుద్యోగ యువకుడికి ఏమైనా ఒక రూపాయి ఇచ్చారా అని అడుగుతున్నా. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఎలక్షన్ వచ్చే వరకు ఇటువంటి తప్పుడు హామీలు తప్పుడు మాటలు మాట్లాడడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేసి ఇట్లా కాలయాపన చేయడం ఆయనకు అలవాటు. ప్రజలంతా గమనిస్తున్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలనే ఆ ఫలాలను చూశారు. ఈవేళ మీరు చేస్తున్నటువంటి 2 సంవత్సరాల్లో కూడా మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ఏముందో ప్రజలకు చూస్తున్నారు. ఇది బేరీజ్ వేసుకున్నారు. త్వరలో రేపు జరగబోయేటటువంటి ఎలక్షన్స్లో ప్రజలందరూ మీ కుటుంబ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటటువంటి ఓటు ద్వారా బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ మీరిచ్చిన హామీలు నెరవేర్చాలి. నెరవేర్చకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వైఎస్ఆర్ పార్టీ సైన్యం కానీ మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఊరుకోరు. ప్రజల్లో ఏవైతే తీసుకొస్తారని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మిమ్మల్ని. చంద్రబాబు అండి, చంద్రబాబు అంటారు. ఫస్ట్
తీసుకోరా. చంద్రబాబు అండి, చంద్రబాబు అంటారు. ఇగో బస్ స్టార్ట్. ముందుకే తీసుకోరా. ఈరోజు అలా ఉండిపోయింది. మా ఈ ర్యాలీ దక్షిణ నియోజకవర్గ ర్యాలీ చూస్తే ఏదో విజయోత్సవ ర్యాలీలా ఉంది. నామినేషన్ వేస్తే జనాల్లో ఉత్సాహం ఏంటనేది అప్పుడు విజయోత్సవంలోనే చూస్తాం అన్నమాట.
నామినేషన్ అప్పుడు కూడా కొంత భయం అనేది ఉంటది, కానీ విజయోత్సవం తర్వాత మాత్రం ఇంకా ఉరోతులు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత ప్రభంజనమా, ఎంత ప్రేమ, గుండెల్లో ఎంత అభిమానమా బాబోయ్. నాకైతే చెప్పడానికి నా తరం కాదు. ఆ యొక్క ఏదైతే గుణపం పార్టీ టీడీపీ ఉందో ఆ గుణపంతో ఆల్గుండెలోనే పొడి చేస్తామన్నదన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రేమ. మమ్మల్ని పదే గొడ్లపాటి అంటావా? 2 సంవత్సరాలు నువ్వు గుణపాలు దించావు, పేద ప్రజల్లో గుణపం దించావు, అంతే కదా. పెన్షన్ 2 సంవత్సరాల్లో ఒక కొత్త పెన్షన్ ఇవ్వలే. బీసీలకి 50 సంవత్సరాల పెన్షన్ అన్నావు, వాళ్ళందరూ గుండెల్లో గుణపం దించావు కదా. మరి ఇది గుణపం పార్టీ కదా? మహిళలకి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా 1500 అన్నావు, ఇచ్చావా? 2 సంవత్సరాలుగా వాళ్ళు గుణపం దించావా? మత్స్యకార భరోసా మొదటి సంవత్సరం ఇవ్వలేదు, వాళ్ళు గుణపం దించావా? ఇప్పుడు ఇంకా 30% ఇక్కడ ఇవ్వలేదు, కాకినాడలో 80% ఇవ్వలేదు. మత్స్యకారుల గుండెల్లో కూడా గుణపం దించావా? నిరుద్యోగ వృత్తి లేదు, సుమారు 63 లక్షల మంది నిరుద్యోగులు గుణపం దించావా గుండెల్లోని? మన ఇది గుణపం పార్టీ కాదా? డిఎస్సి అని సంకలేకరేసుకుంటున్నావు నువ్వు, నీ సుపుత్రుడు లోకేష్. నీకు గాని ఒక ట్రూత్నెస్ ఉందంటే, ట్రూత్ ప్రివైల్ అవుతుందంటే నీలోనే రిలీజ్ చేయి. నీ 3 లక్షల మంది రాస్తే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎవరికి నువ్వు సెలక్షన్ ఇచ్చావు? స్పోర్ట్స్ కోటా అంతా బోగస్, నేషనల్ ఆడినోకి స్పోర్ట్స్ కోటాలో లేదు, పూర్తి బోగస్. డిఎస్సి ఒక బోగస్. నిరుద్యోగుల్లో గుణపందించావు. ఇలా ప్రతి ఒక్కరిలో కూడా గుణపందించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా తెలుగుదేశం చెప్తానమాట. మళ్ళీ తెలుగుదేశం మళ్ళీ గెలిచేదే లేదు. చంద్రబాబు నాయుడు కాలం చెల్లింది ఇంకా. నెవర్ ఈ క్యాన్. ఎప్పుడు ప్రతి దాని మీద పేరు మీద మెగా అని పెట్టుకోవడం, ఇప్పుడేమో 1 కోటి మంది యోగా ఆంధ్ర అంటాం. ఇవన్నీ కడుపు నిండేవాడు కావాలి యోగాంధ్ర. కాయ కష్టం చేసిన వాడికి, ఓకే, కూలీకి, ఆ కళాశీకి, రోజంతా హ్యాండిలో ఉండేవాడికి, ఆడికి నీ యోగా కావాలా? కడుపు నిండా భోజనం, ఒక గూడు, టైంకి సకాలంలో వాడికి అందవలసిన పెన్షను, నిరుద్యోగ వృత్తి, అమ్మ ఒడి, రేపు కాలేజ్ స్కూల్ తెరుస్తామన్నారు. నీకు దమ్ముంటే నువ్వే గ్రేట్ ఎకనామిస్ట్ అనుకుంటే వాళ్ళందరికీ రిలీజ్ చేయి. ఈ రోజు వరకు బ్యాగ్ అందించలేదు, చినిపోయిన బ్యాగులతో రేపు వెళ్తారు. ఎక్కడుంది? ఆ రోజుల్లో జగన్మోహన్ ఉండేటప్పుడు అరటి చెట్లు, మామిడి తోరణాలు, పెయింట్లన్నీ వేసి నాడు నేడులోని టీచర్స్ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి మా ఏదైతే వాలంటీర్లు ఉండేవారో ప్రతి ఇంటికి వెళ్ళి ఆ బిడ్డని తోడుకుంటూ వచ్చేది. ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత కళ ఉండేదో రాష్ట్రం అంతా కూడా. ఆ రోజు అంటే ఏదో ఒక ఉగాది కళ వచ్చినట్లు ఉండేది, ఒక క్రిస్మస్ కళ వచ్చేలాగా ఉండేది, ఒక బక్రీద్ కళ వచ్చినట్లు ఉండేది, రంజాన్ కళ వచ్చినట్లు ఉండేది. అలాంటివన్నీ ఈ రోజుల్లో లేవు. పెళ్లి కానుక లేదు ఇంతవరకు 2 సంవత్సరాలు, ఒక్క పెళ్లి కానుక లేదు. ఓన్లీ ఆరోగ్యశ్రీలో డబ్బులు ఇస్తామన్నారు. అది ఎందుకో? అది కూడా 3,000 కోట్లలో సంవత్సరానికి రిలీజ్ చేసిందో 1,500 కోట్లు ఈ కార్యకర్తలు తింటారు, సోకాల్ తెలుగుదేశం వాళ్ళు. బీజేపీ ఓపెన్ యువర్ ఐ, అమిత్ షా ఓపెన్ యువర్ ఐస్. మోడీ